హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులు నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ని కలిశారు. గవర్నర్తో జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు బయటికి రాలేదు. మర్యాదపూర్వకంగానే వెళ్ళి కలిసి వచ్చారు అనేది ప్రస్తుతానికి బయటికి వచ్చిన సమాచారం. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేశారు. మరికొంతమంది అరెస్టులు జరగబోతున్నాయి, ఇలాంటి వార్తలు వస్తున్నాయి. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే వ్యక్తుల అరెస్టులు కూడా జరుగుతూ ఉన్న నేపథ్యంలో నెక్స్ట్ ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్టే ఉండొచ్చు అంటూ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ప్రచారం చేస్తోంది. అధికార పార్టీ కూడా దానికి సంబంధించిన వార్తలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది. జగన్మోహన్ రెడ్డి అరెస్టు తథ్యం అంటూ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉండడం కూడా చూస్తున్నాం. సో మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత నెక్స్ట్ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఉంటుంది అంటూ వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది, ఇలాంటి చర్చ బయట జరుగుతూ ఉన్న నేపథ్యంలో సో గవర్నర్ పర్మిషన్ ఇస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉండదు లాంటి వార్తలు ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి గవర్నర్తో సమావేశం కావడం అనేది తీవ్ర చర్చకు దారితీస్తోంది. జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా అపాయింట్మెంట్ అడిగి వెళ్ళి గవర్నర్ను కలిశారా? గవర్నర్ కలిస్తే ఏం మాట్లాడారు? ఇప్పటికే గవర్నర్ని అనేక సందర్భాల్లో వైసీపీకి సంబంధించిన ప్రతినిధులు వెళ్ళి కలిశారు. ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ నేతలపైన జరుగుతున్న దాడుల అంశానికి సంబంధించి స్థానిక ఎన్నికల్లో కూటమి సర్కారు చేస్తున్న అక్రమాల గురించి, ఇబ్బందుల గురించి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం పార్టీకి సంబంధించిన ప్రతినిధి బృందం చేసింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కలిసింది కూడా కూటమి సర్కారు పైన కంప్లైంట్ చేయడానికా? డెఫినెట్గా నో. ఎందుకు నో అని చెప్తున్నానంటే ఆ మాట వైసీపీ అక్కడ చెప్పట్లా, మేము ఆ విషయం పైన కంప్లైంట్ చేయడానికి వెళ్ళామని. ఎందుకు కలిశారో వైసీపీ బయట పెట్టలా ఇప్పటికీ. ఇగో ఈ కారణాల వల్ల ప్రభుత్వం చేస్తున్న ఈ తప్పులు, ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం కోసం కలిశామనే మాట జగన్మోహన్ రెడ్డి ఎక్కడా చెప్పలా. పైగా సతీ సమేతంగా ఆయన వెళ్ళి కలిశారు. పోనీ సతీ సమేతంగా ఆయన కలవడానికి ప్రత్యేకమైన అకేషన్ ఏమైనా ఉందా? నిన్న గవర్నర్ బర్త్డేనో, గవర్నర్ సతీమణి బర్త్డేనో విష్ చేయడానికి వెళ్ళారనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి బర్త్డేనో గవర్నర్ ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్ళారనో చెప్పుకోవడానికి కూడా ఆస్కారం లేదు. లేదా ఏమైనా పండగ, గవర్నర్ తాను ఆచరించే మతానికి సంబంధించిన పర్వదినం ఏదైనా ఉందా? లేదా జగన్మోహన్ రెడ్డి తాను ఆచరించే మతానికి సంబంధించిన పర్వదినం ఏదైనా ఉందా? దాన్ని ఆయనతో షేర్ చేసుకోవడం కోసం వెళ్ళారా? డెఫినెట్గా నో. సో అవేవి లేకుండా జగన్మోహన్ రెడ్డి గవర్నర్తో సమావేశం కావడం అనేది వైసీపీకి సంబంధించిన నాయకుల కంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మీడియా కంటే, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమిలో మాత్రం చాలా టెన్షన్ క్రియేట్ చేస్తోంది. చాలా ఆందోళన వాళ్ళలో కనపడుతోంది. ఎందుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు కలిశాడు? జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు కలిసావో బయటికి చెప్పాలి, తక్షణం బయటికి చెప్పు ఎందుకు కలిసావో, చెప్పకపోతే ఎలా అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు డిమాండ్ చేయడం చూస్తున్నాను నిన్న నుంచి. నువ్వు ఎందుకు కలిసావో బయట పెట్టకపోతే ఎట్లా? ఇట్లా రహస్యంగా కలిస్తే ఎట్లా? నువ్వేమో మాట్లాడావో బయటికి చెప్పాలి కదా. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఆవేదన, ఆక్రోశం నిన్న నుంచి చూస్తున్నాం. మర్యాదపూర్వకంగానే కలిశారనేది వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. సో ఢిల్లీ సోర్సెస్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం గవర్నర్ ఆయన్ని పిలిచారు అనే ప్రచారం జరుగుతోంది. గవర్నర్ ఎందుకు పిలిచారు? ఏం మాట్లాడడానికి పిలిచారు? జగన్మోహన్ రెడ్డి అరెస్టు అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ని అప్రోచ్ అయిందా? అరెస్టుకు అనుమతి కోసం గవర్నర్ని అడిగిందా? అడిగిన నేపథ్యంలోనే ఆయన ఢిల్లీని సంప్రదించారా? ఢిల్లీని సంప్రదించిన మీదట ఢిల్లీ గవర్నర్కి ఏదైనా ఒక డైరెక్షన్ ఇచ్చిందా? ఆ డైరెక్షన్ మీదటనే జగన్మోహన్ రెడ్డిని గవర్నర్ పిలిచి మాట్లాడారా? పిలిచి మాట్లాడిన క్రమంలో అరెస్టుకు సంబంధించి అనుమతి ఇవ్వబోతున్నారనే విషయాన్ని చెప్పారా? అరెస్టుకు సంబంధించి కేంద్రం మూడేంటి, కేంద్రం ఏమనుకుంటుందో జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాల్సి ఉంది. ప్రస్తుతానికి నా దగ్గర అయితే సమాధానం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని రిలేట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ప్రయత్నాలు, కూటమి సర్కారు కేంద్రంపై తెస్తున్న ఒత్తిడి, కూటమి సర్కారు జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించి విచారణ సంస్థల ద్వారా చేస్తున్న హడావిడి, విచారణ సంస్థల ద్వారా చేస్తున్న ప్రయత్నాలు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నర్ మీటింగ్లో కీలకమైన అంశాలుగా ఉండడానికి సంబంధించిన ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సిట్ మొదటి ఛార్జ్ షీట్ని వేసింది. మొదటి ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ లిక్కర్ కేసులో ఉన్నారు, ఆయనకే మొత్తం డబ్బు చేరింది తరహా ఒక ఇంప్రెషన్ని కల్పించేలా సిట్ ఛార్జ్ షీట్లో ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ మధ్య ఈ కేసులకు సంబంధించిన అంశం పైన చర్చ జరిగి ఉండడానికి సంబంధించిన ఆస్కారం
100% కనపడుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి నేనే వస్తానని వెళ్ళి కలిశారా, ఆయన పిలిచారా అనేది తేలాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ పర్టికులర్ కేసులకు సంబంధించిన అంశానికి సంబంధించి అయితే మాత్రం తనకు తానుగా వచ్చి కలుస్తాను అని చెప్పే పరిస్థితి చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన అంశం పైన గవర్నర్ డెసిషన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి గో ఎహెడ్ అని చెప్పాలంటే, అలా గో ఎహెడ్ అని చెప్పకుండా గవర్నర్ని ఆపాలంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ సార్ అలా అలో చేయకండి అని చెప్తే కుదరదు. సో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, వచ్చి అడిగాడు కదా, ఆయనకి ఏదో ఫేవర్ చేద్దామని గవర్నర్ అనుకునే పరిస్థితి కూడా ఉండదు. సో అది ఎక్కడి నుంచి జరగాలి, ఏం జరగాలన్నా ఢిల్లీ నుంచే జరగాలి. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డిని కేవలం గవర్నర్ని కలిసి గవర్నర్తో మాట్లాడి ఈయన రిక్వెస్టో ఈయన ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేయడం వల్ల ప్రయోజనం పెద్దగా ఉండకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి తన అరెస్ట్ను ఆపించుకోవడం కోసమో ఇంకోటి కోసమో ప్రయత్నం చేస్తే ఢిల్లీ నుంచి ప్రయత్నం చేయాలి. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దల్ని కలిసి మాట్లాడాలి, రహస్యంగానైనా గతంలో కొంతమంది చేసినట్టు. అదేది కనపడట్లేదు. జగన్మోహన్ రెడ్డి నిన్న ఆల్ ఆఫ్ సడన్ బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చి ఇమీడియట్గా గవర్నర్ని కలవడం కోసం వెళ్ళడం వెనక రీజన్ బహుశా ఢిల్లీ నుంచి గవర్నర్కి ఆ మేరకు ఏమైనా సమాచారం ఇచ్చారా, పిలిచి ఈయనతో మాట్లాడండి అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ, తెలుగుదేశం పార్టీ వర్గాలు అనుమానిస్తున్న చర్చ. నిజానికి చంద్రబాబు నాయుడు గారి బృందం సింగపూరు వెళ్ళిన సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన అరెస్టులు ఉంటాయంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతూ వచ్చింది. సో ఆయన పర్యటన ఆల్మోస్ట్ ముగిసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నారు. అయినప్పటికీ కీలకమైన అరెస్టులు ఏమీ కనపడట్లేదు. మిథున్ రెడ్డి అరెస్ట్ మినహా. మిథున్ రెడ్డి అరెస్ట్ ఊహించిందే, ముందే జరిగింది అది. సో వీళ్ళు విదేశీ పర్యటనలో ఉన్న సందర్భంగా జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసిన ఒక అరెస్టు జరగకుండా ఉండడం వెనక రీజన్ ఏంటి అనేది తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ సర్కిల్స్లో ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది. సో పిలిచారా, అడిగారా అంటే బహుశా ఆయనే పిలిచి ఉంటారేమో అనడానికి సంబంధించిన ఆస్కారం ఈ పొలిటికల్ సీక్వెన్స్ అంతా చూసినప్పుడు మనకు అర్థమవుతోంది.